అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం సుమన్ టీవీకి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మికత కూడా తోడైతే ఎంత బాగుంటుందండి. అటు మనసు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. మరి నేను వచ్చేసాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శివారు గ్రామం బొరుసువారి సావరానికి వచ్చేసానండి. మనకి దేవీ నవరాత్రులు అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటండి? విజయవాడ కనకదుర్గమ్మ. మరి అంతే స్థాయిలో మన బొరుసువారి సావరంలో కూడా శ్రీ 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 విజయ కనకదుర్గాదేవి అమ్మవారు చక్కగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఆధ్యాత్మికతతో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆ కొంగు బంగారమైన ఆ తల్లిని మనస వాచ కర్మన కూడా ఆశీస్సులు తీసుకుంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు, అలానే ఇక్కడ ఉన్న స్థల పురాణం గురించి మనం తెలుసుకుని అమ్మవారి కరుణకు మనందరం కూడా పాత్రలవుదాం. ఎంతన్నా కూడా ఊర్లలో ఆ పండగ శోభ మామూలుగా ఉంటది కదా. విజయ కనకదుర్గాదేవి ఆలయం ఉన్న బొరుసువారి సావరం గ్రామం నిజంగా ఆధ్యాత్మికతతో నిండిన పవిత్ర స్థలం. ఉదయం సూర్యోదయంతో పాటు ఆలయ గంటల శబ్దం, పూల సువాసన, ధూప దీపాల పరిమళం గాలిలో కలిసి భక్తుల మనసును ప్రశాంతంగా మారుస్తాయి. పచ్చని పంట పొలాలు, పిల్ల కాలువలు, చెట్ల నీడలు, గ్రామం చుట్టూ విస్తరించిన ప్రకృతి అందాలు. దశావతారాలండి. ఇక్కడ మొత్తం అంతా కూడా దశావతారాల్ని మనం చూడొచ్చు. పిల్లలకి చూపించి ఇదిగో ఈ అవతారం విష్ణుమూర్తి, ఈ అవతారం అని చెప్పడానికి చాలా బాగున్నాయి. ఎంత అందంగా ఉన్నాయి నిజంగా విగ్రహాలన్నీ కూడా. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా స్వయంభు శివాలయాలు, కానీ ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే స్వయంభుగా వెలిసింది. పూర్వం ఇంచుమించు ఒక 80 సంవత్సరాల క్రితం అంట ఈ కాలువలోనే మనకి మొత్తం పూర్తి రవాణా, ఇవన్నీ వాణిజ్యం, ఇదంతా కూడా బిజినెస్ జరుగుతూ ఉండేదన్నమాట. విజయవాడ నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉండేవారు. సో ఆ క్రమంలో ఏంటంటే ఇక్కడ సిమెంట్ బస్తాలు ఉన్నాయి. అందులో నుంచి ఒక సిమెంట్ బస్తాలో నుంచి ఒక ఆకారం బయటకు వచ్చిందంట. అది ఎగ్జాక్ట్ గా అమ్మవారి మొహం, చేతులు, కాళ్ళతోటే కనిపించిందంట. అది చూడంగానే ఇక్కడ వాళ్ళందరూ కూడా అమ్మో సాక్షాత్తు అమ్మవారే ఈ విధంగా ఆవిర్భవించిందా అని అమ్మవారిని ఇదిగో నా వెనక ఉన్న ఈ టెంపుల్లోనే ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుంచి అమ్మవారు నిత్యం కూడా పూజలు అందుకుంటూ కోరిన కోరికలు తీస్తున్న కొంగు బంగారంగా వాసిల్లుతుంది. మనం ఆ అమ్మవారిని వెళ్ళి దర్శించుకుందాం పదండి. ఈ చెట్టు చూస్తున్నారా? 80 సంవత్సరాల వయసు గల వేప చెట్టు. ఫస్ట్ అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠించారంట. ఆ తర్వాత కీర్తిశేషులు బొరుసువారి చంద్రరావు గారి తనయుడైనటువంటి బొరుసువారి శ్రీ వెంకట ఉదయ భాస్కర్ గారు వారి తల్లి అయిన పూర్ణచంద్ర కళావతి గారి కోరిక మేరకు 2012లో శంకుస్థాపన చేసి 2014లో పునః ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి కూడా భక్తులందరూ కూడా అమ్మవారు తమ కోరికలు తీరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుని వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాలు అంటే రాజోలు, తణుకు, కొత్తపేట, రావులపాలెం, ఇలా ఎంతో మంది చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు. అంతకు ముందు ఏంటంటే మనకి రోడ్డు అది కూడా సరిగ్గా ఉండేది కాదనమాట. కాలి నడకనే వచ్చి ఎంతో కష్టపడి అమ్మవారిని దర్శించుకునేవారు. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అన్ని ఫెసిలిటీస్, ముఖ్యంగా ఏంటంటే ఈ ఆలయ కమిటీ వాళ్ళే ఇలాంటి ప్రత్యేక రోజులు ఉన్నప్పుడు స్పెషల్ గా బస్సులు, ఆటోలు అని చెప్పేసి ఉచితంగా సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ముల్లోకాలకు మూలపుటమ్మ అయిన ఈ విజయ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నట్లయితే, ముఖ్యంగా 3 వారాలు ఒక కోరికతో మనం అమ్మవారి దగ్గర వేడుకున్నట్లయితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు ప్రత్యేక కుంకుమార్చనలతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా విరివిగా జరుగుతూ ఉంటాయి. ఇక నవరాత్రుల్లో అయితే చెప్పడానికి, నిజంగా చూడడానికి అయితే కన్నుల పండగగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా చిన్న చిన్న గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాల
నుంచి తరలి వచ్చి అమ్మవారి సేవలో పాత్రులవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా వాలంటీర్ గా నేను అమ్మవారికి సేవ చేస్తున్నాను అని తలిచి ఇక్కడికి వచ్చి అటు అన్నదానంలో కావచ్చు, ఇటు పూజల్లో కావచ్చు, అటు గుడి శుభ్ర విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఉత్సాహంగా పాలు పంచుకుంటూ ఉంటారు. మరి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలంటే అమ్మవారి సేవలో మనందరం తనివి తీరా మునిగి తేలాలి. మరి చుట్టుపక్కల ఎవరన్నా కూడా ఎక్కడున్నా కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కండి. అలాగే దేవి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో అలంకరించి వచ్చిన భక్తులు ఆ అమ్మవారి అలంకరణ చూసి ధన్యులవుతూ ఉంటారు. అలానే సరస్వతి దేవి అవతారంలో ముఖ్యంగా ఈ బొరుసువారి సావరంలో ఈ శ్రీ 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 విజయ కనకదుర్గమ్మ వారి ఆలయంలో చిన్నారులు, చదువుకునే పిల్లలు అందరూ కూడా అంటే వందల సంఖ్యలో వచ్చి సరస్వతి దేవి అమ్మవారిని పూజించుకుని ఆ అమ్మవారి అనుగ్రహం తమపై ఉండి విజ్ఞానవంతులు కావాలని మనసారా కోరుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద సంస్థలు కూడా పిల్లలకి తమ వంతు సాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళని ఆనందపరచాలని చెప్పేసి చిన్న చిన్న బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు. అంటే పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి, ముఖ్యంగా సరస్వతి దేవి అనుగ్రహం కలగడానికి ఇక్కడ ఆ రోజు వచ్చి పూజించుకుంటూ ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా ఒక అపురూపంగా, ఒక అద్వితీయంగా అనిపిస్తూ ఉంటుందండి శ్రీ 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 విజయ కనకదుర్గమ్మ వారి ఆలయంలో. మరి మీరు కూడా తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి, ఆ అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఆలయ కమిటీ మెంబర్స్ అలానే ఫౌండర్స్ అయినటువంటి బొరుసు ఉదయ్ భాస్కర్ గారు, అలానే వారి సతీమణి వసుధ గారు మనతో ఉన్నారు. అసలు ఆలయానికి సంబంధించి వాళ్ళకి ప్రేరణ అమ్మవారు ఎలా కలిగించింది అన్న విషయాలు తెలుసుకుందామా? జై భవాని. చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారు అసలు ఆ వైబ్ ఉంది చూసారు, ఆ పాజిటివిటీ, స్పిరిచువల్ ఫీల్ అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా తెలుస్తుంది. అమ్మవారి ప్రేరణ ఎలా కలిగిందండి? టెంపుల్ కట్టాలన్న ఆలోచన, ఇంత మంచి పనులు చేయాలన్న ఆలోచన అసలు ఎలా కలిగింది అంటారు? కట్టాలని అలాగ అనుకోలేదమ్మా, అదొక యాదృచ్ఛికంగా జరిగింది. మాకు ఒక యాక్సిడెంట్ అయ్యింది. మా అమ్మగారు నేను వెళ్తుంటే యాక్సిడెంట్ అయితే అక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్, చాలా మేజర్ యాక్సిడెంట్. సో మా అమ్మకి కంప్లీట్గా అన్కాన్షియస్ అయిపోయింది. సో నేను ఐఎమ్ క్రయింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో అక్కడ మా చుట్టుపక్కల అందరూ వచ్చారు. రాజమండ్రి వస్తున్నాం మేము కొత్తపేటకి. తీసుకొచ్చి పక్కన చిన్న అమ్మవారు కూడా ఉంది, కనకదుర్గమ్మ వారు, అక్కడ తీసుకొచ్చి అలా పెట్టారు. తన టైమింగ్ అసలు అన్కాన్షియస్ ఉందన్నమాట. నేను ఏడుస్తూనే అమ్మవారు బొట్టు తీసి పెట్టి కొంచెం నీళ్ళు అది చల్లితే 2 minutesకి ఏమైందమ్మా ఇక్కడ ఉన్నామని అడిగింది. ఇది ఒక మిరాకిల్ అనమాట. చిన్న దెబ్బ తగిలింది, కాకపోతే ఏం తగిలినా కూడా అది 2 daysలో 3 daysలో రికవర్ అయిపోయింది. సో తర్వాత అక్కడైతే అమ్మవారి దగ్గర కూర్చోబెట్టాము, అమ్మవారిలాగా చూపు జస్ట్ ఇలా బొట్టు పెట్టిన తర్వాత వచ్చిందో అక్కడ దట్ ఐ గాట్ ద వైబ్స్, సంథింగ్ ఏదో నాకు అలాగే అయినట్టు. సో అప్పుడు ఇంటికి వచ్చాక డిస్కస్ చేసి ఇలా అయింది, నాకు ఎందుకు అమ్మవారే కాపాడింది, లేకపోతే మనం చాలా పెద్ద అయిపోయినా. రోడ్డుకి క్రాస్ చేసి బెలూన్స్ అన్ని ఓపెన్ అయిపోయి చాలా పెద్ద కార్ అది మీడియన్ అవతలకి వెళ్ళి నిలబడిపోయింది. అలాగా అటు సైడ్ ఏవి వెహికల్ రాలేదు, ఏదైనా వెహికల్ వస్తే దే విల్ డాష్ మీ అన్నమాట. సో అప్పుడు మనం ఊళ్ళో గుడి ఇలాగ శిథిలావస్థలో ఉంది అప్పుడు. ఇది ఎప్పుడు ఒక 80 years గుడి అని చెప్పి అంటుంటారు. మా అమ్మగారు మా నాన్నగారు మ్యారేజ్ అయినప్పుడు కూడా మా అమ్మ ఫస్ట్ ఇలాగ ఊర్లో వెళ్తూ చిన్న గుడిని చూసి, అమ్మ నువ్వే నాకు తోడు, నేను ఎక్కడో తణుకులో ఉన్నాను, ఇక్కడికి వస్తున్నానని చెప్పి మా అమ్మ అందంట. నాకు నువ్వే నేను జాగ్రత్త చూడాలి, ఇంత చిన్న పల్లెటూరు తీసుకొస్తున్నారు అని అనుకుందంట. అంత చిన్న గుడి ఉండేది. మా ఊర్లో వాళ్ళందరికీ చాలా నమ్మకం, చుట్టుపక్కల ప్రజలు కూడా ఎప్పటి నుంచో తెలిసి 80 years టెంపుల్ అండి. సో నేను మా ఊళ్ళో పెద్దలను అది అడిగి ఇలాగ మనం రీకన్స్ట్రక్ట్ చేస్తాను, నేను ఇనిషియేట్ చేస్తాను, మనం కూడా అందరూ సాయం చేయండి అంటే వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాను, ఒరిస్సాలో ఉండేవాడిని ఉద్యోగం చేస్తూ. సో నేను ఎప్పుడు వచ్చినా ఏదో విజిట్కి ఒకసారి వచ్చేవాడిని, కానీ మొత్తం అందరూ కలిసి ఒక టీం వర్క్గా చేశారు. మా చుట్టాలకు ఉన్నారు, అడ్డగర్ల కామేశ్వరరావు అని, ఈజ్ ద రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ ఇండోమెన్స్. మా కజిన్ ఉన్నారు జగన్ అని, వాళ్ళ ఫాదర్ అనమాట. సో వాళ్ళని అడిగాను, అంకుల్ ఎలా కట్టాలి ఏంటి నాకు తెలియదు కదా ఏవి అసలు అంటే, నేను చేస్తానమ్మా అని చెప్పి ఆయన వచ్చి పర్సనల్గా విజిట్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్లాన్లు వేసి చాలా బాగా చేశారు. మాకు తెలియదు ఇంత పెద్ద గుడి అవుతుంది లేకపోతే ఇట్లా అవుతుందని, మేము ఏదో అనుకున్నాము. ఇంకా అమ్మవారు తన ముందు ఉండి అన్నీ నడిపించింది. ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు, అమ్మ ఎలా చెప్తే అలా చేస్తాం. మా కోరిక కూడా ఏంటంటే అమ్మ పాదాల దగ్గర ఉండాలి, అంతకుమించి మాకు వేరే కోరికలు కానీ ఏమి కోరం మేము. అమ్మ నువ్వు మమ్మల్ని నీ పాదాల దగ్గర ఉంచు. ఊర్లో కానీ మా కుటుంబ సభ్యులు, మా అమ్మగారు, మా అక్క, బావగారు, చెల్లి అందరూ కూడా సపోర్ట్ చేసి, కుటుంబ సభ్యులు, చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ కూడా అసలు ప్రతిష్ట కూడా చాలా బాగా జరిగింది. మా ఎమ్మెల్యే గారు, రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ అది.
చాలా బాగా జరిగింది. ఆ తర్వాత ప్రతిష్ఠ జరిగిన తర్వాత మళ్ళీ హోమాలకి ఎదరనుకున్నాం, ప్లేస్ కడదాం. మళ్ళీ హోమాలు చేసాం, హోమాల ప్లేస్ వచ్చింది, దాన్ని మళ్ళీ ఫిల్ చేసి కట్టాం. ఏదైనా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, అందరూ అడుగుతున్నారు అంటే కార్యక్రమాలు చేసుకోవడానికని వెనకాల మళ్ళీ ఫిల్లింగ్ చేసి వెనకాల మళ్ళీ బిల్డింగ్ కట్టాం. అది కళ్యాణ మండపం. ఓకే, నేను విన్నాను ఈ కళ్యాణ మండపం అన్నది ఎవరికైతే స్తోమత లేదో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక సర్వీసబుల్ గా ఉంటుంది అన్నట్టుగా కట్టారు అని విన్నాను. మేము అదే ఉద్దేశంతో కట్టాము. ఒక ఏసీ కళ్యాణ మండపం ఒక 400 నుంచి 500 మంది ఏదైనా ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. చాలా మినిమం అమౌంట్ పెట్టారు మా కమిటీ వాళ్ళు అందరూ కలిసి. అది కూడా టెంపుల్కి వెళ్తుంది, ఎవరికి దాంట్లో ఏమీ ఉండదు. కరెంటు కట్టుకుని చేసుకోవాలంటే. చాలా పెళ్ళిళ్ళు అవుతాయి, నెలకి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, బర్త్డేస్ అన్నీ చేసుకుంటారు. చిన్న చిన్న ఫంక్షన్లు అన్నీ చేసుకుంటారు. కింద డైనింగ్ హాల్ ఉంటుంది, పైనేమో ఏసీ కళ్యాణ మండపం, అటు ఇటు చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి, ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేసి కొంచెం మాకు రిటైనింగ్ వాళ్ళందరూ కట్టించండి, మేము కూడా సాయం చేస్తామని. సో మేము మా ఊరు నుంచి మా ఊరు పెద్దలు సాయం చేస్తారు, మేము సాయం చేస్తాం, గవర్నమెంట్ సాయం చేసింది, రిటైనింగ్ వాళ్ళు కట్టారు. దాన్ని అంతా మేము ఫిల్ చేసి ఒక పార్కు, చిల్డ్రన్ కోసం చిన్న పార్కు, చిన్న ఎక్సర్సైజ్, ఓపెన్ ఎక్సర్సైజ్ చేసుకునే చింపు, ఇట్లాగా ఇవన్నీ మేము ప్లాన్ చేసాము అందరి సహకారంతో. అది కూడా చాలా బాగుంటుంది. రోడ్డు వేసారు, అంతా అందంగా ఉంది. ఇలాగా మనం చిన్న కార్యక్రమాన్ని మొదలెట్టి ఇంత పెద్దది అవుతుందని మాకెవరికీ తెలీదు. అంతా అమ్మదయ్యమ్మ. ఇందులో మేమేదో ఉన్నాము, మేము చేసామని ఏమీ లేదు. అందరు భక్తులే, వాళ్ళందరూ సహకారంతో మేము ముందుకెళ్ళగలిగాం. మళ్ళీ ఇప్పుడు మన సత్యానందం గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే. ఆయన మాకు ఏది అడిగినా కూడా చాలా ఇమీడియట్గా ప్రాంప్ట్ రెస్పాన్స్. మా ఊళ్ళో వాళ్ళు అడిగి గుడికి ఇలా చేస్తున్నామండి, ఇట్లా వాళ్ళు కట్టాలి, ఇలా చేయాలంటే నేను వెంటనే ప్రతిస్పందించి ఫాలోఅప్ చేసి మాకు అన్ని విధాలా మా గుడికి కూడా అభివృద్ధి చెందడానికి ఆయన కృషి చేశారు. అందరూ కూడా చేస్తున్నారు మేడం. ఇది ఒక్కరి సపోర్ట్ కాదు, ఇట్స్ ప్యూర్లీ డెడికేటెడ్ టీమ్ వర్క్. అందరూ వస్తారు, బ్రహ్మాండంగా పూజలు చేస్తారు, ఎవరి కాళ్ళు పనులు చేస్తారు, ఎవరి కాళ్ళు క్లీన్ చేసుకుంటారు. అయ్యవార్లు కూడా మాకు ఎంత మంచి అయ్యవార్లు దొరికారంటే, ఇద్దరు తండ్రి కొడుకులు. ఆయన లక్ష్మణ్ పంతులు గారు, ఇంకొక అయ్యవారు ఉన్నారు. లక్ష్మణ్ పంతులు గారు అంత మంచి వేద పండితులైన చాలా అద్భుతంగా పూజలు చేస్తారు ఆయన. ఇంకా అసలు ఎంత టైం అయినా తీసుకుని ఆయన అమ్మవారిని పిలిచి కూర్చోబెట్టి పూజ చేసినట్టు చేస్తారు. ప్రతిసారి ఏదో కొత్తదనం, కొత్త పూజ చేసి భక్తులందరికీ చూపిద్దాము, వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకున్నాను. ఏదో కొత్త రకం కొత్త పూజలు చేస్తూనే ఉంటారు ప్రతిసారి అయ్యవారు. అంటే ఇన్ని సంవత్సరాలు అయింది కదా, సో స్టార్ట్ చేసిన దానికి ఇప్పటికి ఏ విధంగా అమ్మవారు చూపిస్తుంది అది అసలు మాటల్లో చెప్పలేమండి. జాబులు లేవు అనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళి, నాకు జాబ్ వస్తే నీకు వచ్చి మళ్ళీ నీ దర్శనం చేసుకుంటానమ్మా అన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ జాబ్లు వచ్చాయి. పెళ్ళిళ్ళు అవ్వట్లేదు మా పిల్లలకి అని వచ్చి తల్లిదండ్రులు వచ్చి కళ్యాణం చేసుకునేవాళ్ళు. చేసుకుని వెళ్ళిన ఆల్మోస్ట్ 1 month లోపే పెళ్లిళ్ళు కుదిరాయి చాలా మంది కలగా. మా ఇంట్లోనే ఒక మిరాకిల్ జరిగింది. మా బాబుకి చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది జనవరి 6వ తారీఖుని ఈ ఇయరే. సో ఇంకా నేను ఏమి శరణాగతి చేశాను అంటే, స్వామి అమ్మ మీరేం చేస్తారో నా పిల్లోడు నాకు కావాలి. చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. సో అమ్మ కాపాడి నార్మల్ అయ్యి ఎప్పుడు రికవర్ అవుతారో చెప్పలేని ఒక మాయ జరిగింది. 2 months లో రికవర్ అయ్యి నార్మల్ అయ్యాడు బాబు. అంత సీరియస్ గా ఉన్నది జస్ట్ 2 months లో. ఆల్మోస్ట్ వెంటిలేషన్ మీద ఉన్న బాబు 2 months లో రికవర్ అయ్యి నార్మల్. మంది ఒరిస్సా నుంచి హైదరాబాద్ వరకు ఎంతో మంది మా బాబు బాగుండాలని పూజలు అభిషేకాలు అన్ని చేయించారు. అందరు ఆశీస్సులు లభించి మా బాబు బాగున్నాయి. చాలా అంటే చాలా మిరాకిల్ నిజంగా. అలానే నవరాత్రులు కూడా చాలా స్పెషల్ గా చేస్తారని విన్నానండి. అమ్మ మేము సంవత్సరం 2 సార్లు ఏమైనా సరే జీవితాంతం అమ్మ సేవ చేయాలని అనుకుంటాను. మా అమ్మ ఉన్నంత వరకు అసలు పూజలు అంటే మా అమ్మ ఎక్కడున్న ఇక్కడికి వచ్చేసి దగ్గరుండి వాళ్ళందరినీ పూజ చేసుకుని కమిటీ వాళ్ళు వాళ్ళందరూ కూర్చుని ఏవో సాయం చేసుకుంటూ అంటే తనే ఉండి దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తాం. ఇలా చేయాలి అని అందరికి ఆర్గనైజేషన్ చేస్తూ కమాండింగ్స్ ఇస్తూ మాకు నిర్దేశం చేసింది. మనం జీవితాంతం అమ్మవారి సేవ చేసుకుంటూ ఈ గుడిని దినదినమానం చేయాలి అందరి సహకారంతో. ఇది ఒక్కళ్ళ వల్ల ఏదేమీ కాదు, ఇది ప్యూర్లీ టీమ్ వర్క్ అండ్ దేవుడి మహిమ. ఇదిగో పల్నా చేయి పల్నా చేయాలి. అలాగే మేము 2 సంవత్సరానికి 2 మంచి చేస్తామమ్మా. ఒకటేమో వార్షికోత్సవం చాలా బాగా చేస్తాం. వార్షికోత్సవం జూన్ 7వ తారీఖు మాసంలో చేస్తాము. 3 days చేస్తాం. అది మేము పునర్నిర్మాణం చేసి ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. రేపు వచ్చే జూన్ 12 సంవత్సరాలు అవుతుంది. అలాగే దసరా మహోత్సవాలు మేము చాలా నిబద్ధతతో చేస్తారు. అందరూ కూడా మాలలు వేసుకుంటారు,
పిల్లలు కానీ ఊర్లో కానీ ఊర్లో మహిళలు కూడా స్వచ్ఛందంగా ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా హెల్ప్ చేస్తారమ్మా. మా ఊర్లో మొత్తం వాళ్ళే ప్రసాదాలు వండుతారు, వాళ్ళే క్లీన్ చేస్తారు. మేము 4:30 అంటే 4, మార్నింగ్ 5 అంటే 5 అట్లా వచ్చేస్తారు. అంత యూనిటీ, ఆ కమిట్మెంట్ అది లేకపోతే అమ్మా ఇంత అలాగా అమ్మవారి పేరు గురించి హైదరాబాద్లో తెలిసి, హైదరాబాద్ నుంచి మీరు వచ్చి మమ్మల్ని అడిగితే మాకు ఎంతో సంతోషం. మేమందరం ఈ ఊరి వాళ్ళం. వీళ్ళందరూ ఎంతో శ్రద్ధగా మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు అమ్మవారికి ఎన్ని సేవలు చేయాలంటే అన్ని సేవలు, ఎన్నో రకాల పనులు అందరూ కలిసి చేస్తారు. ఎంతో శ్రద్ధగా భక్తితో చేస్తారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. అలాగే మగవాళ్ళలో చాలా మంది ఉన్నారు. అందరూ కలిపి చేస్తేనే ఈ పూజలు చేయగలుగుతున్నాం. వేరే వేరే పనుల్లో వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. వీళ్ళ ఇక్కడ రాలేపోయారు, టైంకి వస్తారు 1 గంట పోయాక. వీళ్ళందరూ కూడా మా సావరం నుంచి, బురుసువారి సావరం, అది ఇది విలేజ్, ఇక్కడ ఉంది టెంపుల్. ప్రత్యేకంగా కూడా ప్రతి నెల పూజలు చేస్తారని విన్నానండి. ఎవ్రీ పౌర్ణమికి అమ్మవారికి అభిషేకం చేస్తారు. చేసినప్పుడు ఈ ఆడవాళ్ళందరూ వంటలు చేసి వచ్చిన భక్తులందరికీ ఆల్మోస్ట్ ఒక 150-200 మంది మహిళలు వచ్చి కుంకుమ పూజ చేసుకుంటారు ఎవ్రీ మంత్. పౌర్ణమికి అభిషేకం చేద్దామన్నారు, అలాగన్నారు. 10 మందితో స్టార్ట్ చేసాం. ఇప్పటికి కనీసం 300 మంది వస్తారు. కుంకుమ పూజ ప్లస్ అభిషేకం ప్లస్ వాళ్ళకి అన్నదానం కూడా జరుగుతుంది. అలాగే ఆడవాళ్ళకి మేము టెంపుల్ తరపు నుంచి ఆటో ఇస్తాము. ఆటోలో తీసుకొచ్చి ఆటోలో దింపుతాము. ఎందుకంటే పాపం ఇబ్బంది పడుతుంటారు, ఎండలో రాలేదా, వచ్చాక పూజ చేసుకుని లేట్ అయిపోద్దని. అక్కడే అన్నదానం కూడా జరుగుతుంది. అది కూడా లక్ష్మణాచార్యులు చాలా శ్రద్ధగా చేయటం వల్ల భక్తులందరూ ఎంతో ఇదిగా మేము వచ్చి పూజ చేసుకోవాలి అని ఆసక్తితో వస్తున్నారు అందరూ ఆ పూజ చెయ్యటానికి. ఆయన కూడా అంత బాగా చేస్తారు పూజ, ఎక్కడ ఏ లోటు రాకుండా చేయించుతారు ఆయన. వాళ్ళని కళ్ళారా చూసాను అదంతా కూడా. ఎంత మంది ఆడవాళ్ళండి, మొత్తం అంతా కూడా వచ్చి స్వయంగా వాళ్ళ చేతులతో అలా కుంకుమ పూజ చేసుకుంటున్నారు. చాలా చక్కగా అనిపించింది. ముఖ్యంగా ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రసాదాలు ఏమున్నాయండి అసలు. అబ్బా, అమ్మవారి నైవేద్యం వీళ్ళేనండి, అసలు చాలా బాగా చేశారు. అమృతం, అసలు అలాంటి ప్రసాదం తినాలంటే నిజంగా అదృష్టం ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే. ఇంకొకటి అండి, ఈ పాప ఉంది కదండి, ఈ పాప లక్ష్మణాచార్యులకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఓ, 2 హ్యాండ్లు ఈమె అంత హెల్ప్ చేస్తుంది ఆయనకి. అది ఆయనే చెప్పాలి ఈ పాప గురించి. ఏంటంటే మేడం, ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకా మళ్ళీ పదే వస్తూనే ఉంటారు. మానడం అనేది ఉండదు అనమాట. ఎక్కడెక్కడి నుంచో అనుకోండి, ఇంక ఎప్పుడు నేను వస్తూనే ఉండాలి ప్రతినంత కాలం అని నిర్ణయం చేసుకుంటారు అనమాట. అంత శక్తి, అంత నమ్మకం, అంత అభివృద్ధి ఉంటుంది పూజకి కూర్చున్న వాళ్ళకి. ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా మోసం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం ఎలాంటి లోటు రానివ్వరు ఎవరు కూడా. అందరూ కూడా చాలా భారీ సంఖ్యలో కూడా సహకారం అందిస్తారు. గుడి వ్యవస్థాపకులు మా అన్నయ్య గారు, మా వదిన గారు కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చుకు వెనకాడరండి. ఎంతైనా అవ్వండి పూజారి గారు, ఏవైనా తెప్పించండి, ఏ పూజ ద్రవ్యాలైనా తెప్పించండి అని వారు ముందు ఉంటారు ప్రతి ఖర్చుకి కూడా. నేను సరస్వతి పూజ గుడి మొదలుపెట్టినప్పుడు 10 మంది 20 మంది పిల్లలు వచ్చేవారు. ఇప్పుడు 500 600 పిల్లలు వస్తున్నారు. మేము 10 మంది 20 మంది పిల్లలు అని చెప్పి మేము ఒక 50 గిఫ్ట్లు హైదరాబాద్ నుంచి తెప్పించి, ఒక అట్ట, పెన్సిల్, లెఫ్ట్ స్కెచ్, అలాగే ఏదో గిఫ్ట్, యూజ్ఫుల్ గిఫ్ట్ అలా ఇచ్చేవాళ్ళం. అదో 10,000 20,000 ఖర్చు పెట్టేవారు. అది ఇప్పుడు ఎలాగ వెళ్ళిపోయిందంటే మేడం 1,50,000. ఇట్లాగా ఎవరైనా దాతలు అడిగితే అంత రెస్పాన్స్ ఇస్తుంటే ఎంత బాగుంటుంది. 400-500 మంది పిల్లలు కూర్చొని సరస్వతి పూజ చేసి వాళ్ళు రేపు పొద్దున మంచి వృద్ధి చెందుతారు అమ్మవారి దయ వల్ల. ఎంత ఆనందంగా, ఎంత హాయిగా ఉంటుంది. చాలా సంతృప్తిగా ఇస్తారండి దాతలు. మన తిరుమల శ్రీవారికి ఎంత సంతృప్తిగా అయితే ఇస్తారో ఇక్కడ కూడా అంతే సంతృప్తితో దాతలు ఇవ్వడం జరుగుతుంది. అన్న సంతర్పణ అనేది ఎప్పుడు జరుగుతుంది. సావరం గుడి, బురుసువారి సావరం గుడి అన్న సంతర్పణ అంటే మేడం ఎక్కడెక్కడి నుంచి వస్తారు. నాకు తెలిసి ఒక 5,000 నుంచి 7,000 మంది భోజనం చేస్తారు మేడం ఆ రోజు. అన్న సంతర్పణ అంటే మాది నార్మల్గా ఉండదు, ఒక పెళ్లి భోజనంలో ఉంటుంది అన్న. అంటే 2 కూరలు, 2 రకాల ఫ్రైలు, లేకపోతే స్వీట్లు, ఇంకా అసలు అన్ని అందరూ ఇస్తారు. ఊర్లో వాళ్ళందరూ కలిసి అన్న సంతర్పణకి వాళ్లే ముందుకు వస్తారు. వాళ్లే అందరి దగ్గర డొనేట్ చేస్తారు. కూరగాయలు, రైస్ బ్యాగ్స్,
పప్పులు అన్నీ వాళ్ళే, ఒకళ్ళు పులిహోర ఖర్చుని ఒకళ్ళు పెట్టుకుంటారు. అలాగా అన్ని రకాలు 2-3 రకాల కర్రీస్, సాంబార్లు, స్వీట్స్ 2 టైప్స్ అలా అన్ని రకాలు చేసి చాలా బ్రహ్మాండంగా అన్న సంతర్పణ వాళ్ళే చేస్తారు. సూపర్ అండి. నాకు ఒక్క మాట అనాలనిపిస్తుంది, కలియుగంలో సత్యయుగం వచ్చిందా అని. నిజంగా చాలా బాగుంది, రావాలని కోరుకుంటున్నాను. బొరుసువారి సావరం శ్రీ 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 విజయ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి. అలానే ఇప్పుడు మేము వచ్చాము, అమ్మవారి ఆశీస్సులు మా పైన, చూసిన వీక్షకులు అందరిపైన ఉండాలి. మరి ఇంత చక్కగా మీ కాంట్రిబ్యూషన్స్ తోటి మీరు ఇలానే సేవలు చేసుకుంటూ అది మాకు ప్రేరణ కలిగించినందుకు కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లాగ అందరూ కూడా సహకారం చేసి మా గుడి ఇంకా దినదిన అభివృద్ధి చెంది మా ఇంకా ముందుకి మంచి మంచి కార్యక్రమాలు చేసి మా ఊరికి మా ఊళ్ళో ప్రజలకి అందరికీ మంచి జరుగుతూ ముందుకెళ్ళాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సుమన్ టీవీ వాళ్ళు కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. విజయ కనకదుర్గమ్మ అమ్మవారి గురించి ఇక్కడ భక్తులు ఏమంటున్నారో వారి మాటలోనే విని తెలుసుకుందాం. గత 9 సంవత్సరాలుగా మేము వస్తున్నాము. ఇక్కడ ఏ పని అనుకున్నా విజయవంతంగా జరుగుతాయండి. మూలా నక్షత్రం రోజు హోమం చేయించుకుంటారండి. ఇక్కడ కళ్యాణం చేయించుకోవడం కారణంగా చాలా మందికి బిడ్డలు పుట్టడం, పెళ్ళిళ్ళు అవడం, అలా ఇల్లులు కట్టుకోవడం, చాలా విషయాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల పౌర్ణమి రోజు విశేషంగా కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి స్త్రీలందరూ ఒక చోట చేరి సామూహికంగా కుంకుమార్చన చేస్తారండి. లలిత సహస్రనామం చదువుతారు. అట్లా చదవడం వలన ఇక శక్తి స్వరూపిణి అనుకున్నవన్నీ నెరవేర్చి చాలా వైభవపేతంగా అందరూ భక్తులు కూడా చాలా ఉన్నత స్థితిగా ఉన్నట్టుగాను భావిస్తామన్నమాట. నా పేరు వర్రే సీతామహాలక్ష్మి అండి. అమ్మకి ఇక్కడ దండం పెట్టుకుంటేనే కానీ మా బాబు కాలేజీకి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తాడండి. ఈ మా అల్లుడు గారు ఇక్కడ చండీ హోమం జరుగుతున్నప్పుడు మా రిలేటివ్స్ది వచ్చి దండం పెట్టుకోమ్మా, ఏదనుకుంటే అది అవుతుంది, వెళ్ళండి అని చెప్పానండి. భార్యాభర్తలను ఇద్దరినే పంపించాను. వాళ్ళిద్దరే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునండి భోజనం చేసి వెళ్ళారు ప్రసాదం తీసుకుని. వెళ్తే అమ్మవారు 2 నెలలు తిరగకుండా శ్రావణంలో చేయించారండి. ఇది ఆశ్వేజ మాసం. ఇప్పుడు జాబు వచ్చిందండి డిఎస్సిలో. నా పేరు పసుపులేటి సత్యవేణి. నేను రచయిత్రిని. పసుపులేటి సత్య శ్రీనివాస్ గా నా రచనలు వెలువడతాయి. మా నాన్నగారు ఊరి కోనసీమ జిల్లాలోని కొత్తపేట శివార్లో ఉన్న బొరుసువారి సావరం. ఆయన జీవితం అంతా ఇక్కడే గడిచింది. ఈ ఆలయంకి 75 సంవత్సరాల విశిష్టమైన చరిత్ర ఉంది. మా అమ్మగారి కోరిక మేరకు శిథిలమైపోతున్న ఈ ఆలయాన్ని నా సోదరుడు బొరుసు వెంకటోదయ భాస్కర్ గారు పునరుద్ధరించారు. ఒకప్పుడైతే నేను పూజలు అది పెద్దగా చేసేదాన్ని కాదు, నాకు అంత అలవాటు లేదు పూజలు చేయడం. అయితే ఒక రోజు నాకు అమ్మవారి కల్లో కనిపించారు. సింహం మీద ఎర్రటి చీరతో కనకదుర్గ అమ్మవారి కల్లో కనిపించారు. అప్పటి నుంచి నేను దేవి నవరాత్రుల్లో కుంకుమ పూజ మాత్రం చేసుకునేదాన్ని. ఈ రోజు నేను ఇలా సౌభాగ్యంతో ఉన్నానంటే ఆ మాతే కారణం. ఈయన నేవీలో చేసేవారు. ఈ అనుకోకుండా ఎందుకో తెలియదు ఈయన కిడ్నీల వైఫల్యం జరిగింది. సిచ్యువేషన్ లో మేము చండీ యాగం నిర్వహించాము గుడిలోను. నేను అమ్మవారి దీక్ష చండీ దీక్ష 9 రోజులు చాలా నిష్టగా ఆచరించాను. ఆ తర్వాత ఈయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగడము, నేను డోనర్ గా ఆయనకి ఇవ్వడం జరిగింది. కిడ్నీ చాలా బాగా మ్యాచ్ అయింది. ఆ రోజు 9-10 ఆపరేషన్ జరిగితే మాదే సక్సెస్ఫుల్ ఆపరేషన్ అన్నమాట. నాకు అమ్మవారి మాట వినపడింది, నువ్వు సౌభాగ్యంతో ఉన్నావు అనేసి. శ్రీమాత్రే నమః. నా పేరు సుభాషిణి. మా అమ్మగారు బొరుసు పూర్ణచంద్ర కళావతి గారు, మా నాన్నగారు బొరుసు చంద్రరావు గారు. మా అమ్మగారు పెళ్ళయి కొత్తగా ఈ ఊరు వచ్చేటప్పుడు ఆవిడ తణుకు వాస్తవ్యురాలు. కొంచెం నాగరికంగా ఉంటది తణుకు. ఈవిడి బొరుసువారి సావరం ఎక్కడో పల్లెటూరు అని వస్తా ఈ కాలగొట్టు నుంచి ప్రయాణం చేస్తా చిన్న గుడి కనిపించిందంటండి ఆవిడకి. పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు. అమ్మవారు ఉన్నారు, నాకు ఇంకేం భయం లేదు అని అప్పుడు అనుకున్నారంటండి మనసులో. ఆ గుడి చూసి అప్పుడు ఆవిడ మనసులో మొదలైన భావన, ఆవిడ ఇప్పటికీ కూడా ఎప్పుడు అమ్మవారిని విడిచిపెట్టలేదు. ఎప్పుడు ప్రతి దసరాకి కూడా ఆవిడ ప్రసాదాలు చేసి ప్రత్యేక పూజలు చేసి ఇలాగా చాలా సేవ చేసేవారు అమ్మవారికి. మా అమ్మగారు బొరుసు పూర్ణచంద్ర కళావతి గారు అదే మా అందరికీ కూడా ఎప్పుడు కథలుగా చెప్పేవారు. ఆవిడ కోరిక మేర మా అన్నయ్య బొరుసు వెంకటోదయ భాస్కర్ చాలా చిన్న గుడి, పురాతన స్థితిలో ఉన్న గుడిని మళ్ళీ తీర్చిదిద్ది ఇంత చక్కగా దివ్యక్షేత్రంగా ఇలా కట్టడం జరిగింది. ప్రతి పౌర్ణమికి కూడా ముత్తైదులు అందరూ వచ్చి కుంకుమ పూజలు జరిపించుకుంటున్నారండి. దుర్గామల్లేశ్వర స్వామి కళ్యాణం ప్రతి నెల చేస్తారు. ప్రతి దసరాకి కూడా వార్షికోత్సవానికి
ఎంతో గొప్పగా వైభవంగా చాలా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి యువత కూడా ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకోవాలి. అమ్మని నమ్ముకుంటే మనకి శక్తి, సౌభాగ్యం, ధైర్యం ఇవన్నీ వస్తాయి. అమ్మని ఆరాధించి చక్కటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. బొరుసువారి సావరంలో ఉన్న ఈ విజయ కనకదుర్గ అమ్మవారు చాలా మహిమాన్వితమైన వారు. ఇక్కడికి వచ్చి ఒకసారి అర్చకుల వారిని నేను మా గృహంలో వివాహం అనేవి సమస్యలుగా ఉన్నాయండి, సరైన సంబంధాలు కుదరాలంటే ఏం చేయాలి అని అర్చకులను అడిగితే స్వామివారు ఇక్కడ మూల నక్షత్రం రోజునమ్మ అమ్మవారికి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది, ఈ యొక్క కళ్యాణాన్ని జరిపించండి, చాలా మీకు అన్ని విషయాల్లోని చాలా మంచిగా జరుగుతాయి అని చెప్పారు. మేము కళ్యాణం జరిపించిన వితిన్ 1 డేలోనే మాకు సరి అయిన మ్యాచ్, మేము కోరుకున్నటువంటి సంబంధం కుదరడం జరిగింది. అమ్మవారు చాలా మహిమాన్వితంగా మా కోరిక నెరవేర్చారు. తర్వాత కూడా మేము ఒక 4-5 చెప్పి ఇక్కడ తీసుకొచ్చి కళ్యాణం చేపిస్తే వాళ్ళకు కూడా చాలా మంచి, వాళ్ళు అనుకున్నటువంటి సంబంధాలు కుదిరి చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మవారు చాలా మహిమాన్వితమైన వారండి. దేవుడు అనుగ్రహించిన పూజారి అనుగ్రహం దొరకడం చాలా కష్టం కదండి. సో అలాంటిది ఇక్కడ అమ్మవారికి అంటే విజయ కనకదుర్గ అమ్మవారికి ప్రతి నిత్యం కూడా ధూప దీపాలతో పూజలతో ఎంతో అనుగ్రహం పొందిన పూజారి గారు మన లక్ష్మణాచారి గారు మనతోటే ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మంత్ర ఉచ్చారణ కానీ పొద్దున మేము చూసాం కదా, మీరు అందరి చేత అంతమంది చేత దాదాపు అండి 300 మంది పైనే వచ్చారు. వాళ్ళందరినీ కూడా చక్కగా కుంకుమ పూజ చేయించారు. చాలా బాగుంది. అంతమంది చేత కుంకుమ పూజ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సౌభాగ్యంగా ఆడవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఉంటాయండి? అసలు ఇది దేవాలయం అనడం కంట ఇది ఒక గొప్ప క్షేత్రం అని చెప్పుకోవడం మనకి ఒక మాటల్లో అద్భుతమైనటువంటి విశేషం. దేవాలయంలో ప్రతి సంవత్సరం అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల కూడా పౌర్ణమి నాడు అమ్మవారికి విశేషంగా లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తికి అభిషేకం చేయడం జరుగుతుంది. అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరి చేత కూడా వారి యొక్క స్వహస్తాలతో కుంకుమ పూజ చేయించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. వారందరికీ కూడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యంత్రాలు ఇచ్చి వారందరికీ కూడా వారి యొక్క స్వహస్తాలతో సహస్రనామార్చన అనేటువంటి కార్యక్రమం చేసి సుమారుగా 9 గంటలకు మొదలైనటువంటి కార్యక్రమం 12 గంటల వరకు కూడా శ్రద్ధగా కూర్చొని ఓపికగా భక్తులందరూ చేస్తున్నారంటే అమ్మ యొక్క అనుగ్రహం ఎంత ఉంటే ఎంత పొందితే వారు ఆ యొక్క అమ్మ దగ్గర అంతసేపు వారి యొక్క సమయాన్ని వెచ్చించడానికి ఆతృత చూపుతూ ఉంటారు. అటువంటి దివ్యమంగళ స్వరూపిణి మన యొక్క విజయ కనకదుర్గాదేవి. ఖచ్చితంగా అండి. కొన్ని ఆలయాల్లో ఏంటంటే అమ్మవారికి ఈ విధంగా సంకల్పించుకుని ముడుపు కడితే కనుక అది మనకి చాలా తొందరగా నెరవేరుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటారు అమ్మవారి దగ్గర? పేరులోనే విజయ కనకదుర్గాదేవి అని ఉంది. మనం ఏ సంకల్పంతో అయితే అమ్మవారికి చక్కగా దర్శనం చేసుకుని మొక్కుబడులు తీర్చుకుంటామో అటువంటి వారికి సంకల్ప సిద్ధినిస్తుంది. సంకల్ప సిద్ధి అంటే ఏంటి? సంకల్పం సిద్ధించడం అంటే విజయం చేకూరడం. అటువంటి విజయాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఈ అమ్మవారికి కళ్యాణం ఆలస్యం అవుతూ ఉన్నటువంటి వారికి ఈ అమ్మవారి యొక్క దేవాలయంలో దుర్గామల్లేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించుకుంటే కళ్యాణం అవుతూ ఉంటుంది. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి చక్కగా పౌర్ణమి పూజ చేయించుకున్నట్లయితే గృహం లేనటువంటి వారికి త్వరగా నూతన గృహప్రాప్తి, అదేవిధంగా విద్య కావాలనుకునేటువంటి వారికి ఆమె విద్యాలక్ష్మి అయి సరస్వతి అయి ఆమె విద్యా కటాక్షాన్ని అందిస్తూ ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత పొందినటువంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారమ్మ ఇక్కడ. అదేవిధంగా ఇంకా అమ్మవారి దగ్గర చెప్పుకోవాల్సినటువంటి గొప్ప గుణం ఏంటి? సకల సౌభాగ్యాలను ఇస్తుంది. మరి ఇంకేంటి, ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతున్నా, ప్రతి పనిలోనూ ఆటంకాలున్నా, చదువులో ఉత్తీర్ణులు అవ్వాలన్నా, ఉద్యోగం మంచిగా రావాలన్నా అమ్మవారిని దర్శించుకుని విజయ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు పేరులోనే ఉంది, విజయం ఖచ్చితంగా సాధించవచ్చు అని చాలా చక్కగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఆయుష్మతి భవ, సర్వే జనా సుఖినో భవంతు.